భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ నాయకులు గుండుపిన్ని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జూలూరుపాడు తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సండ్ర నరేంద్ర మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, కొందరు నిరుపేదలను స్థానికంగా ఉన్న ఇందిరమ్మ కమిటీ సభ్యులే అనర్హులుగా చేశారని ఆరోపించారు. సమగ్ర సర్వే చేసి పేదలైన అర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఐ తరపున పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు పాల్గొన్నారు. విచారణ జరపాలి, ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలను వెంటనే విచారణ జరపాలి, ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలను వెంటనే ఇవ్వాలి, అర్హులైన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు వెంటనే ఇవ్వాలి, అర్హులైన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు వెంటనే వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జూలూరుపాడు మండల సమితి ఆధ్వర్యంలో మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఈ రోజు సిపిఐ ఆధ్వర్యంలో ఈ రోజు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. కామ్రేడ్స్, ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమం అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ గ్రామ కమిటీలు వేశారు. ఆ గ్రామ కమిటీల్లో పూర్తిగా అధికార పార్టీ నాయకులకి, కార్యకర్తలకి మాత్రమే అవకాశం కల్పించి మిగతా వారిని ఎవరిని కూడా పరిగణలోకి తీసుకోకుండా, న్యూట్రల్ గా ఉండేటువంటి పర్సన్స్ గానీ, అధికారులు గానీ ఎవరి పరిగణలోకి తీసుకోకుండా, ఎవరి ప్రమేయం లేకుండా పూర్తిగా గ్రామ కమిటీలు వాళ్ళ రాజకీయ జోక్యం వల్ల ఈ రోజు మండలంలో ఏ గ్రామం చూసినప్పటికీ కూడా అన్ని గ్రామాల్లో కూడా అనర్హులకి పెద్దపీట వేస్తూ, అర్హులకి మొండి చేయి చూపిస్తూ నిన్న ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్యే గారు నిన్న ప్రారంభించారు. సరే, ఎమ్మెల్యే గారు నోటీస్కి వచ్చిందో రాలేదో, ప్రభుత్వం నోటీస్కి వచ్చిందో రాలేదో మాకు తెలియదు. కానీ ఏ గ్రామం చూసినప్పటికీ ప్రతి గ్రామంలో ఈ రోజు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. కమ్యూనిస్ట్ పార్టీగా గ్రామంలో నిష్పక్షపాతంగా సర్వే చేయండి. అవసరమైతే మేము అందరు ప్రజల దగ్గరికి వెళ్దాం, మేము కూడా వస్తాం, మీతో పాటు రండి. ఏ గ్రామంలో అయినా నిరుపేదలకి, అర్హులైన వారికి ఖచ్చితంగా ఇల్లు ఇచ్చిన వాళ్ళు ఎక్కడైనా కనుక నిరూపించి, అనర్హులు లేరని కనుక గ్రామ కమిటీల గ్రామాల్లో నిరూపిస్తే మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా దేనికైనా సిద్ధం. గ్రామాల్లో మనం ఎంపిక చేసినటువంటి లబ్ధిదారులు అనర్హులు 90%, 10% కూడా అర్హులైన లబ్ధిదారులు లేరు. కొన్ని గ్రామాల్లో 100% 10 కాలనీలు వస్తే 10 కాలనీలు కూడా అనర్హులకే ఇచ్చారు. అర్హులైన వాళ్ళు గుడిసెలు వేసుకుని ఉన్న వాళ్ళు, తర్వాత సొంత స్థలం ఉంది, గుడిసెలలో రేకులలో ఉండే వాళ్ళు అట్లనే ఉన్నారు. ఆల్రెడీ డాబాలు ఉంది, ట్రాక్టర్లు ఉంది, కార్లు ఉంది, వెహికల్స్ ఉంది. స్థానికంగా ఇక్కడ కాకుండా ఖమ్మంలో, ఇతర కొత్తగూడెం, పట్టణ ప్రాంతాలలో, వేరే ప్రాంతాలలో ఉండే వాళ్ళు కూడా గ్రామాలలో వాళ్ళ పార్టీ కార్యకర్తలు కీలకాన్ని చేశారు. దీని మీద మీరు విచారణ చేపించి, నిష్పక్షపాతంగా విచారణ చేపించి దానిలో అర్హులైన, అనర్హులు ఎవరంటే తీసి అర్హులైన వాళ్ళని ప్రయారిటీ. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు.